ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. భక్తులారా నమస్కారం. ఈరోజు శుక్రవారం. ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అంకితమైన పవిత్రమైన స్తోత్రం శ్రీ లక్ష్మీ అష్టకం యొక్క మహిమ, ప్రయోజనాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ధనం, ఐశ్వర్యం మరియు సంతోషం. అమ్మవారి కటాక్షం ఉంటే ఇంట్లో శాంతి, ఆనందం, సమృద్ధిగా ఉంటాయి. లక్ష్మీ అష్టకం అనేది 8 శ్లోకాలతో కూడిన పవిత్రమైన స్తోత్రం. దీనిని పఠించడం లేదా వినడం ద్వారా మన జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గుతాయని విశ్వాసం. ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి లక్ష్మీ అష్టకం వినడం చాలా శుభం. ఈ స్తోత్రం పఠించిన వారికి ధనలాభం, ఉద్యోగ స్థిరత్వం, కుటుంబ శాంతి, అప్పుల నుంచి విముక్తి, మనశ్శాంతి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కేవలం ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆనందం, అదృష్టం కూడా ప్రసాదిస్తారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది. వ్యాపారం చేసేవారు, ఉద్యోగం కోరుకునేవారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు లేదా శుక్రవారం వినడం మంచిది. ఇప్పుడు మనం లక్ష్మీ అష్టకం వినుదాం. ఇంద్ర ఉవాచ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. महालक्ष्माष्टकं स्तोत्रं
యః పఠేద్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాపవినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవేన్ నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇత్యంకృత శ్రీ మహాలక్ష్మష్టక స్తోత్రం సంపూర్ణం. మహాలక్ష్మి అష్టకం భక్తితో వినేవారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం మహాలక్ష్మై నమః. మీ ఇంటికి మహాలక్ష్మి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇది నిత్యపారాయణం ఛానల్ నుండి.